ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సర్వదేవతలు ఉత్తర ద్వారం గుండా మహావిష్ణువుని దర్శించుకుని తరిస్తారని పండితులు తెలిపారు. ఈ మార్గం గుండాలే స్వామివారి ఆశీస్సులు ప్రసాదించాలని భక్తులు కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. విద్యాధరపురం భారత్ గ్యాస్ కంపెనీ సమీపంలో ఉన్న లక్ష్మీపతి పద్మావతి సమేత శ్రీ కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది. ఈ విశ్వాసంతోనే వేకువజాము నుండే భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారి సన్నిధికి చేరుకుని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వేకువజామున స్వామివారికి వివిధ రకాలైన ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. దేవస్థాన ప్రధాన అర్చకుడు గోపాలకృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ సుంకు శ్రీరాములు కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారన్నారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులకు భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారన్నారు. సర్వ దేవతలు మహావిష్ణువుని సేవిస్తూ ఈ రోజు ఉంటారన్నారు. ఈ కారణంగానే భక్తులు ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో తరలి వచ్చారన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. वेंकटाद्रि समं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। श्री लक्ष्मी पद्मावती समेत श्री कल्याण वेंकटेश्वर स्वामी देवस्थानं टेंपल स्ट्रीट विद्याधरपुरम विजयवाड़ श्री श्रीनिवासमूर्ति యొక్క ఉత్తర ద్వార గుండా దర్శనం ఈ రోజు తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి సందర్భంగా 4 గంటలకు స్వామివారి ఉత్తర ద్వారాన్ని తెరవడం జరిగింది. చతుర్వేద పారాయణ నారాయణ ఉపనిషత్తుల మధ్య స్వామివారికి తెల్లవారుజామున చక్కగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఉత్తర ద్వారం గుండా భక్తులు వేలాదిగా వచ్చి దర్శనాన్ని చేయడం జరిగింది. ఈ ఏకాదశి పర్వదినం 23 ఏకాదశిలో ఈరోజు చాలా విశేషమైనది. సంవత్సరంలో ఏ ఏకాదశి చేయకపోయినప్పటికీ ఈ ఒక్క ఏకాదశి స్వామివారికి ఉత్తర ద్వారం గుండా దర్శనాన్ని చేసుకుంటే మోక్షం కలుగుతుందని సకల ఐశ్వర్యాభివృద్ధినిచ్చేటువంటి లక్ష్మీ శ్రీనివాసమూర్తి దర్శనాన్ని వేలాదిగా భక్తులు ప్రతి సంవత్సరం భక్తులు దర్శనాన్ని చేస్తూ ఉంటారు. నేటి రోజు కూడా శ్రీ శ్రీనివాసమూర్తికి భక్తులు వేలాదిగా వచ్చి దర్శనాన్ని చేస్తున్నారు. ఆలయ కమిటీ వారు చక్కటి ఏర్పాట్లతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో దినదినాభివృద్ధిగా స్వామికి ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈ రోజు భక్తులకి స్వర్ణశంఖ దీపాన్ని ఈ స్వర్ణశంఖంతో దీపం పోసుకుంటే సారూప్యం అనేటువంటి మోక్షాన్ని పొందడం కోసం వైకుంఠ ఏకాదశి రోజు అష్టాక్షరి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని జపం చేసి స్వర్ణశంఖం చేత తీర్థాన్ని తీసుకోవడం వల్ల 1,000 రెట్లు పుణ్యఫలాన్ని పొందుతారని మరి అనాదిగా శాస్త్రవచనం. అటువంటి స్వర్ణశంఖం చేత ఈరోజు తీర్థాన్ని ఇవ్వడం, చక్కగా భక్తులందరూ గోవిందనామాన్ని స్మరణ చేస్తూ స్వామి విశేషమైన అలంకారాలతో స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోవడం, ఈరోజు అశ్వవాహనం చేత విశేషంగా స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని ఈ ఆలయ కమిటీ వారు